నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. బాబాకి సంబంధించి ఎన్నో ఎపిసోడ్స్ గతంలో కూడా చేసున్నాం. ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. బాబా యొక్క తత్వం గురించి, బాబా ఎలా నడిపించారు మనల్ని, ఎలా పలికిస్తారు మనల్ని, బాబా భక్తులు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల గురించి ఆల్మోస్ట్ చాలా వరకు మాట్లాడున్నాం. బాబాని నమ్మే ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మరిన్ని అంశాలు బాబాకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఉన్నారు విక్కీ కృష్ణ గారు. బాబా అనే మాట ఎత్తగానే అసలు నిరంతరంగా అలా మాట్లాడుతూనే ఉంటారు. మేము కట్ చెప్తే తప్ప అసలు ఆగనే ఆగరు విక్కీ కృష్ణ గారు. చాలా చాలా పుస్తకాలు రచించడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎన్నో ఫౌండేషన్స్ని ఆయన ముందుండి నడిపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మనకి టైం ఇచ్చి మనతో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బాబాకి సంబంధించి మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్తే మేడం. బాబా అనే మాటనే ఒక రకంగా ఒక మార్గదర్శకం అయిపోయింది చాలా కుటుంబాల్లో. మనం గతంలో కూడా మాట్లాడుకొని ఉన్నామండి. అసలు సాయి అన్న పేరు లేని ఇల్లు లేదు, లేని ఊరు లేదు. అసలు ఎక్కడ ఎటు చూసినా సాయిమయమే అన్నట్టుగా ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో కానివ్వండి, మీరు చెప్పిన మాటల్లో కానివ్వండి, సాయిబాబా ఒక వైద్యునిగా మాటలతో నేను ఏం చేశారు అనేది చెప్పడం జరిగింది. ఎలా సాధ్యమైంది అది? దేనివల్ల? అది నిజమే అంటారా? చెప్పండి. నిజమే మేడం. అంటే అవధూతలు చేసేటువంటి ప్రతి చర్య, నా చర్యలో అగాధములు అన్నాడు బాబాని. అంటే అవధూతలు మానవ రూపంలో వచ్చినప్పటికీ వారి యొక్క చూపు, వారి యొక్క అంటే భావనలు, పవిత్రత, ఇది బాబాలో నేను చూశాను. బాబా చాలా శక్తిమంత, సృష్టి స్థితి లయ కారకుడు ఆయన. అది పత్రి నారాయణరావు మొట్టమొదట ఏమాడ్ పంత్ రాసినటువంటి మరాఠీలో రాసిన సాయి సచ్చరిత్రను తెలుగులోకి అనువదిస్తూ ఆయన చెప్పాడు. కాబట్టి చాలా మందితో బాబా చెప్పినటువంటి నీలో నేనున్నాను అన్న దాసగణతో ఒక మాట అంటాడు. నా దగ్గర రావడానికి ఏ యొక్క తలుపులు అంటే వాకిళ్ళు, అక్కడ వాకిలి లేదు, అడ్డగోడలు లేవు, నేను సర్వజీవరాశుల్లోనూ ఉన్నానంటాడు. తర్కడ్ భార్యతో అన్నాడు, అమ్మా నేను సర్వత్రా వ్యాపించు సర్వజీవరాశుల్లోనూ ఉన్నానంటాడు. నువ్వు కుక్కకు ఇంత అన్నం పెట్టిన, పిల్లులకు అన్నం పెట్టిన, చీమలకు చక్కెర వేసిన, అది నాకే వేసినట్టుగా ఉంటుంది భావిస్తాను. నాకేసినట్టు, ఎందుకంటే పరబ్రహ్మం అంటే సర్వము తానైన. ఇప్పుడు జగన్మాత అంటాం, మన పేర్లు వేరే తప్ప పరబ్రహ్మము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఇప్పుడు అవతార పురుషులకు మనకి అంటే ఈ ఒక్కొక్క మతం ఒక్కొక్క రూపాలు ఉంటాయి. దుష్ట సంహారం చేయడానికి ఆయుధాలు ఉంటాయి. ఇప్పుడు వజ్రాయుధానము ఎందుకు మరి ఇందు దగ్గర వజ్రాయుధం అంటే ఆయుధాలు ఏమిటి అంటే ఇవన్నీ ప్రతీకలు అంతే. ఇక్కడ బాబా ఏమిటంటే వైద్యునిగా ప్రారంభించినప్పటికీ ఆయన మరి చాలా మందికి ఊరికి చూపుతోనే, మాటతోనే రోగాలు నయం చేసినటువంటి సందర్భాలు మన సాయి సచ్చరిత్రలో కనిపిస్తాయి. అలాంటి స్వామి అని ఆయన చెవుడు బాబా దగ్గరకు వచ్చాడు, అంటే చెవుడు పోతుందని. మరి బాబాను ఏదో చెప్పాడు, నీకు చెవుడు పోతుంది అని మాటతోనే. అతను వెళ్ళిన తర్వాత వైద్యులు చూపించాలని పోతే శస్త్రచికిత్సలు ఇవేం అవసరం లేదని ఎట్లా పోయింది, తర్వాత వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఒక దర్జీవాడు ఉంటాడు ఒక అతను, ఆ బాలగణపతి షింపే అని అతని పేరు. ఆ దర్జీవాడు మలేరియా వ్యాధితో చాలా బాధపడుతుంటాడు. బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అతను సూచించే వైద్యం ఎటువంటిది అంటే, నీవు అక్కడ లక్ష్మీ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు అని చెప్తాడు. అసలు నల్ల కుక్క ఏంటో, ఈ పెరుగన్నం ఏంటో, దొరకాలి కదా అసలు ఇవన్నీ అంటే ఆయన సూచించేటువంటి సూచనలు అవధూతులు మాటతోనే ఈ చేయడం అనేటువంటివన్నీ వేస్ట్. అదే కాకమాజన్ ఒకసారి వస్తాడు, విరేచనలు అవుతూ ఉంటాయి, పాపం అతను ఏదో పని చేసుకుంటూ విరేచనలు అవుతాడు, ఇక్కడ రా కూర్చో అంటాడు. అంటే ఖబర్దార్
విరేచనాలకు వెళ్ళకు అంటాడు. ఇదేంటి బాబా నన్ను తిడుతున్నాడు అనుకుంటాడు. ఓకే. అంటే ఆగిపోతాయి. హ్మ్. అట్లా అదేవిధంగా కడుపు నొప్పితో చాలా మంది వచ్చారు. నానా హ్మ్. చందర్కర్ వచ్చాడు. హ్మ్. హ్మ్. అదేవిధంగా వార్ధాకు చెందినటువంటి దత్తోపంత్ అని ఒకతను వచ్చాడు. హ్మ్. ఇంకోటి గంగాధర పంత్ అని వీళ్ళు ముగ్గురు అంటే హ్మ్. కడుపు నొప్పులు ఎట్లా న్యాయం చేశాడు. హ్మ్. ఆ గంగాధర పంత్ అలా కడుపు పట్టుకుంటాడు. హ్మ్. పట్టుకొని ఇట్లా అంటాడు అంతే. ఆయన ఇట్లా అన్నాడంటే అయిపోయింది ఇంకంతే. ఓకే. బాబాని ఇలా అన్నాడంటే కడుపు నొప్పి తక్షణం తగ్గిపోయింది. హ్మ్. ఇలా ఎలా తగ్గిపోతుందంటే ఈ శబ్ద తరంగాలు కానీ ఇవి కానీ మనకు కనిపిస్తున్నాయా? లేదు కదా. రైట్. మనం ఇప్పుడు మాట్లాడుతున్న విషయం దాంట్లో వస్తుంది. అవును. అంటే అన్ని చోట్ల శక్తి ఉంది. హ్మ్. మన హ్మ్. ఆయన ఆదిశక్తి స్వరూపుడు. హ్మ్. కాబట్టి ఆదిశక్తి స్వరూపుడు కాబట్టి సైన్స్ అంతా కూడా బాబా తత్వంలో ఉంది. ఇది చాలా మంది తెలియని విషయం. ఓహ్! అవధూత మన బాడీలో హ్మ్. మూలాధార చక్రం సహస్రారం వరకు హ్మ్. మనకు ఈ చక్రాలన్నీ కూడా శక్తి చేతనే కదా నిర్మించబడ్డాయి. నిర్మించబడ్డాయి, ఆ పని చేసింది. అవును. అట్లాగా బాబా ఒక దేహం, మన దేహం ఎంత సౌందర్యవంతంగా హ్మ్. ఉందండి. మనకి పరబ్రహ్మం తయారు చేయండి. ఏ డాక్టర్ అని తయారు చేయగలడా? హ్మ్. ఏ సైంటిస్ట్ గాని, డాక్టర్లు గాని, లేక హేతువాదులు గాని, హ్మ్. కమ్యూనిస్టులు గాని ఈ దేహాన్ని నిర్మించగలరా? హ్మ్. ఈ పరబ్రహ్మం కాబట్టి ఇంత అందంగా నిర్మించాడు. హ్మ్. అందుకే జిడ్డు కృష్ణుడు చలన సౌందర్యం అన్నది. రైట్. ప్రతిదీ ఒక చెట్టును బాటనీ ప్రొఫెసర్ చెట్టును నిర్మించగలడా? హ్మ్. ఆ చెట్టు గురించి, ఆ చెట్టు శాస్త్రీయ నామాల గురించి చెప్తాడు తప్ప, హ్మ్. సమస్త బాటనీ శాస్త్రం అంతా కూడా పరిశోధనలు, యూనివర్సిటీలు అంతా కూడా హ్మ్. అది ఏ జాతికి చెందింది, ఏ దేశంలో ఉంది, ఇదే ఉంది తప్ప ఆ రూపం ఎలా వచ్చిందని చెప్పిందే. హ్మ్. హ్మ్. మామిడి చెట్టు, చింత చెట్టు ఇంత రూప వైవిధ్యం ఎలా వచ్చిందని చెప్పారు. ఓకే. ఇదే అందుకే విజ్ఞాన వీచకులు అని హ్మ్. హ్మ్. భరద్వాజ మాస్టర్ రాశాడు. ఆయన బాబా కోసం జీవితం అంకితం చేసిన మహామేధావి కదా. అవును. విజ్ఞాన చాలా మంది ఏమనుకుంటారంటే హ్మ్. వీళ్ళకు బాబా తత్వం చెప్పే వాళ్ళకు ఈ సైన్స్ తెలియదులే, ఈ హ్మ్. సిద్ధాంతాలు తెలియలే, హ్మ్. హ్మ్. వీళ్ళు ఏదో ఒక అమాయకత్వంలో, ఒక మూర్ఖత్వంలో ఈ దోపిడీ తత్వం, కర్మ సిద్ధాంతానికి హ్మ్. వీళ్ళు కొత్త హ్మ్. సోలుతారు అనుకుంటారు. అవును. అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ఒక మ్యాగ్నెట్ లాగా గూడా ఫీల్ అయ్యేవాళ్ళుంటారు. అంటే అంటే వీళ్ళకేం లేదు, అరకొర జ్ఞానమే. ప్రపంచంలో ఎవరికి పరిపూర్ణ జ్ఞానం లేదు. హ్మ్. ఎవరో జిడ్డు కృష్ణమూర్తి లేదు మహానుభావులు ఆదిశంకరాచార్యులు ఇటువంటి మహానుభావులకి ఈ పరబ్రహ్మం అని ఆయన అందరూ విశ్వసిస్తున్నారు. రియల్‌గా ఆయన మహిమలు చూపిస్తూ ఉన్నారు అన్ని హ్మ్. చోట్ల. హ్మ్. మళ్ళీ అవతార పురుషులతో అవతార పురుషులకి బాబాకి సంబంధం ఏంటి అసలు? రాముడు, కృష్ణుడు అవతార పురుషులు వేరే. అవును. ఇప్పుడు అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్‌తో ఆ పరబ్రహ్మమే మళ్ళీ. హ్మ్. పరబ్రహ్మమే అంతే అనేక గదా! రూపాల్లో వస్తుంది. అవును. అధర్మమును నిధనం చేయడానికి వస్తుంది. ఇప్పుడు ధర్మాన్ని ఆ! నిలబెట్టడానికే ఏదైనా ఉంటుంది. రాముడు హ్మ్. అంటేనే హ్మ్. ధర్మము. అవును. ధర్మము ఆయన ఆ పేరే, ఆయన విగ్రహమే ధర్మము. రైట్. అది హ్మ్. తప్పు కాదు. ఎవరు కూడా హ్మ్. రాముడిని తప్పు హ్మ్. పట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏ మతము ఎవరు కూడా రాముడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. రాముడు ఒక ధర్మం కోసం వచ్చాడు. 14,000 మంది రాక్షసులు సంహరించాడు అంటే అరణ్యకాండలో వాల్మీకి చెప్తాడు కదా. హ్మ్. అంటే ఇతరులకి హాని చేసేటువంటి వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు. శిక్షిస్తాడు. హ్మ్. తానే అనేక రూపాల్లో వస్తాడు. రైట్. ఇప్పుడు హ్మ్. కృష్ణుడు కూడా మహాభారతంలో ద్రోణపురంలో చెప్తాడు. కృష్ణుడు అర్జున్‌తో అంటాడు. హ్మ్. హ్మ్. అంటే ధర్మానికి ఎవరైతే హాని చేస్తారో అటువంటి వాళ్ళని వధించడం తప్పులేదు అర్జున అంటాడు. రైట్. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరో వచ్చి తనతో ఉంటే మనం చూస్తూ ఉండలేము కదా. హ్మ్. హ్మ్. ఇంకొకరు ఎవరో అడ్డం వస్తారు. ఇద్దరి అవును. మధ్య ఘర్షణ జరుగుతున్న మూడో వాడు వస్తాడు. ఆ హ్మ్. మూడో వాడే భగవంతుడు. అంటే అంటాడు ఓకే. ఏంటయ్యా నన్ను ఇట్టన్నాడు సరే. అదే అన్నాడు కానీ హ్మ్. ఎందుకు కొట్టావు? ఓకే. కొట్టడం తప్పు కదా అంటాడు అక్కడ. హ్మ్. అసలు హ్మ్. వీడికి కొట్టించుకున్న వానికి ఆ మధ్యలో వచ్చినటువంటి వానికి సంబంధమే ఉండదు. కానీ వాడు కళ్ళారా చూస్తాడు. అవును. కాబట్టి మనం ఏది చూస్తామో అదే సత్యం అంటాడు. సత్యాన్ని రైట్. రక్షించేవాడు గొప్పవాడు. ఓకే. అందువల్ల ఇక్కడ హ్మ్. బాబా కూడా తన దగ్గరకు వచ్చింది వైద్యం చేసేది ఒక నిమిత్తం అంటే భగవంతుడు ఆల్రెడీ గుర్తించాలి. అన్ని ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన్ని ఎలా ఆ! నిర్మూలన చేయాలో ఆ! తెలుసు. ఆ! బాబాని నమ్ముకున్న భక్తులకు నేను చెప్పే విషయం ఏంటంటే, హ్మ్. బాబాని కింద నుంచి పై వరకు ఆయన విగ్రహాన్ని హ్మ్. పూజ చేస్తూ ఉన్నప్పుడు అంటే హ్మ్. హ్మ్. స్మరించండి అన్నాడు. ఎంత సులభంగా చెప్పారంటే, హ్మ్. హ్మ్. మీరు ఏదో వజ్రాసనం వేసుకొని కాళ్ళు నొప్పులున్నా సార్ నేను వజ్రాసనం ఎందుకేయాలని అనుకోవద్దు. ఓకే. పద్మాసనం వేసుకోమని చెప్పలేదు. హ్మ్. హ్మ్. కానీ ఊరికి ఎక్కడో ఒక చోట కూర్చొనేసి హ్మ్. బాబా రూపాన్ని, బాబా విగ్రహాన్ని కింద నుంచి పైకి ఇవి నీ కాళ్ళు నొప్పి ఉన్నాయనుకో, ఆ కాళ్ళ దగ్గరే ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అని చెప్పేసి అక్కడ ఒక 10 సార్లు అనుకో. ఓకే. అదొక వైబ్రేషన్ వస్తుంది. హ్మ్. హ్మ్. అక్కడ నీకు ఎక్స్‌రే కిరణాల కన్నా పవర్‌ఫుల్. అవును. సాయి తత్వం అంటే సాయి బాబా యొక్క నామం ఎక్స్‌రే కిరణాల కన్నా పవర్‌ఫుల్. హ్మ్. అక్కడికొచ్చేసి నీ యొక్క బాధ తొలగిపోతుంది. చెప్పుకోవాలి. ఆ నమ్మకం నీకుండాలి. రైట్. తొలగుతుందో లేదో, హ్మ్. నేను హ్మ్. ఇంక డాక్టర్ దగ్గరికి పోవాలా, డాక్టరే చేస్తాడు, ఆ వైద్యాలే చేస్తాడు అంటే నీ నమ్మకము. రైట్. నీకు ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. హ్మ్.
ఎందుకంటే కాశీరామ అనేటువంటి ఆయన ఉమ్, ఉమ్, అడవిలో వెళ్తున్నాడు, చీమల కోసము చక్కెర ఒక ఆ ఒక మూట కట్టుకొని ఉంటాడు చిన్నది. ఉమ్, దొంగలు వస్తారు, ఉమ్. ఆయన 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 దగ్గర ఉండి అదంతా దోచుకుంటారు. కానీ ఏం చక్కెర బాధపడ్డా. చక్కెర ఇవ్వమని అడుగుతాడు. చక్కెర ఇమ్మని అడిగినప్పుడు అతనికి కోపం వస్తుంది. హా, అంతవరకు వాళ్ళ కొంతమంది చంపేసి వాళ్ళు మళ్ళీ వెనక నుంచి వచ్చి ఒకటి కొట్టడము. అవును. అతను అప్పటికి కూడా రక్తస్రావం అయిపోయి అవసాన పరిస్థితులు ఉన్నా నేను బాబా దగ్గరికి, బాబానే నా వైద్యుడు అంటాడు. అంటే ఎంత నమ్మకం ఉంటుందని. అవును కదా. కాబట్టి నేను బతకాలంటే బాబా బాబా. అందుకే నామస్మరణ 24 hours జపించేటువంటి వాళ్ళకు ఏ రోగాలు రావు, ఏ ఆపదలు రావు. రైట్. నా నామాన్ని పదే పదే స్మరిస్తూ ఉన్నారనుకోండి, మాయ మేము దగ్గరకు రాదు, రాదు ఇవ్వదు వాళ్ళకి. సాయి బాబాని నామ జపం. చూసుకుంటారంట. కొద్దిమంది అంటే సాయి సాయి ఆ పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా పై పై మాటలు అనమాట. Right. సాయేబు అనే పదమే సాయిగా వచ్చింది అని కొద్దిమంది వితండవాదం చేస్తారు. అంటే ఏదే విధంగా ఆయన్ని ముస్లిం చేయాలని వీళ్ళు పాపం. సాయేబ్కి సాయికి సాయి అది కుదిరే పని కాదు, అంటే కుదిరే పని కాదు. వక్రీకరణాలు అనమాట. ఈ ఈర్ష్య ద్వేషాలతో ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాబానే మన వైద్యుడు, బాబానే మన ధైర్యం. ఇది సామాన్యమైన వాళ్ళందరికీ ఫిలాసఫీ జ్ఞానం ఇదంతా ఏం తెలియదు కదా, తెలియదు. కాబట్టి ఎవరి మాట నమ్మకండి, నేను చెప్పేది అదే. నా మాట కూడా నమ్మకండి అంటుంది నేను. ఏ మత గ్రంథము గాని, ఏ ఆచార్యుడు గాని ఏది నేను చెప్పే మాట కాదు ఇది. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిండేది. ఎవరి మాట నమ్మకండి, మీరు బాబా ధ్యానంలోకి వెళ్ళండి, మీకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించండి, ఆ దేవునికి ప్రేమతో ఆరాధించండి, ఊరికే కాదు నమ్మకంతో ఆరాధించండి. బాబాని ఆరాధించమని నేను చెప్పడం లేదు, కానీ అసలు బాబా ఆ విగ్రహము గాని, ఆ రూపము గాని, ఆయనే నేనే జగన్మాతను, సృష్టి స్థితిల కారకుడను అని స్పష్టంగా చెప్పాడు బాబా. ఆయన బాబా ఫకీరు కాదు, పరబ్రహ్మం. ఇది సాక్ష్యాధారాలతో నేను నిరూపించగలను. రైట్. బాబాకి సంబంధించి బిక్కి కృష్ణ గారు మాట్లాడమంటే ఇలా మాట్లాడేస్తూనే ఉంటారు కంటిన్యూగా. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను ఈ విషయం. ఇక ఏదేమైనప్పటికీ బాబా ఒక వైద్యుడు ఎలా అయ్యాడు, మరి బాబా వైద్యుడు అని నమ్మే వాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అసలు నేను ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఎపిసోడ్స్ లో చెప్పున్నాను, సాయి లేని ఊరు లేదు, సాయి లేని ఇల్లు లేదు అసలు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వార్తల వల్ల మన మనసులో రకరకాల ప్రశ్నలు తలెత్తడం, దాన్ని వక్రీకరించి మాట్లాడటం అస్సలు అది తగని పని. ఎందుకు అంటే మనం నమ్మకం మన జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. భగవంతుని విషయంలోనే కాదు, మనుషుల విషయంలో కూడా అదే. ఒక మనిషిని ఖచ్చితంగా నమ్మి చూడండి, వాళ్ళు ఏ మాట చెప్పినా మనకి సత్యమే అనిపిస్తుంది, వాళ్ళు చెప్పే మాటలు వినాలి అనిపిస్తుంది. కారణం ఏంటంటే మనం నమ్మాం కాబట్టి. మరి బాబా విషయంలో కూడా అంతే. బాబాను ఒక్కసారి నమ్మి చూడండి, అద్భుతాలు జరుగుతాయి. నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయాలి. మరి ఈ వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.